హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎక్స్ మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన అన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ అప్డేట్స్ గురించి ఒకసారి రౌండ్ వేద్దాం. సో మిమ్మల్ని ఎక్కువగా విసిగించను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 చూసుకుంటే జురాసిక్ వరల్డ్ రీవర్త్ గురించి. యాక్చువల్గా దీనికి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ డ్రాప్ అయింది. మీ అందరూ చూసే ఉంటారు. చూడకపోతే డెఫినెట్గా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే జురాసిక్ వరల్డ్ని మళ్ళీ రీబూట్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త శకం అని చెప్పొచ్చు. అంటే కొత్త స్టోరీ లైన్, కొత్తగా మొత్తం అంతా ఓవరాల్గా రీబూట్ చేసి కొత్తగా అయితే మనల్ని ప్రజెంట్ చేస్తున్నారు. అదే జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో చూసుకుంటే ఇది 4th ఫిలిం. జురాసిక్ పార్క్ సిరీస్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి దిస్ ఈజ్ 7th ఫిలిం అనమాట. అయితే దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది. యాక్చువల్గా మనకు తెలుసు జురాసిక్ వరల్డ్ 3లో చూస్తే మనకి వెలాసిరాప్టర్స్ని మనం చూసాం. సో యాక్చువల్గా ఇవి చాలా సాఫ్ట్గా కామ్నెస్గా అయితే ఉండేలాగైతే ఇవన్నీ డిజైన్ చేశారు. కానీ ఇందులో టోటల్గా చాలా వైల్డ్గా అయితే డిజైన్ చేశారు. ఈ లుక్ అనేది ఓవరాల్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్రిస్ ప్యాట్స్ యాక్చువల్గా ముందు నుంచి వాటిని ప్యాంపర్ చేయడం వల్ల మనం చూసాం మూవీలో. సో ప్యాంపర్ చేయడం వల్ల అవి కొంచెం సాఫ్ట్ టైప్లో ఉన్నాయి. బట్ ఇందులో అలా లేవు కాబట్టి సో డెఫినెట్గా ఇవి కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంటాయి. అంటే కొంచెం పవర్ఫుల్గా, వెరీ అగ్రెసివ్గా అయితే కనిపిస్తాయి. కాబట్టి వాటికి తగ్గట్టుగానే, వాటికి నేచర్కి తగ్గట్టుగానే వీటిని డిజైన్ చేసామన్నారు. వెలాసిరాప్టర్స్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయంటే మెయిన్గా వాటి స్కల్ మీద కొన్ని మార్క్స్ కూడా డిజైన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే వాటి ఐస్ అనేవి లైట్ ఆరెంజ్ కలర్లో ఒక పూసలాగా, అంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండేలాగైతే డిజైన్ చేశారు. దట్స్ నైస్. అండ్ ఇంకొక మెయిన్ విషయం తెలుసా మీకు, వాటి తల దగ్గర అలాగే మెడ దగ్గర వాటికి ఏకలను కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్లో చూస్తే వాటికి ఏమి ఉండవు, జస్ట్ ప్లెయిన్గా ఉంటాయి అనమాట. ఓన్లీ డ్రై స్కిన్ మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడైతే ఏకలను కూడా యాడ్ చేశారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే చూడడానికి కూడా చాలా బ్రైట్గా, కలర్ఫుల్గా ఉండేలాగైతే డిజైన్ చేశారు. అంటే మీరు చూడొచ్చు ప్రీవియస్ ఫిల్మ్ ఇక్కడ కంపేర్ చేస్తే అవి చాలా డల్గా ఉంటాయి. కలర్స్ అనేవి చాలా డల్గా ఉంటాయి. నార్మల్గా రెప్టైల్స్ టైప్లో ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ చాలా బ్రైట్గా ఏకలతో చాలా కొత్తగా డిజైన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాడ్ గైస్ 2. సో ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. సో బ్యాడ్ గైస్ 1 ఎవరైనా చూడకపోతే చూడండి, సూపర్ ఉంటుంది అనమాట. అండ్ బ్యాడ్ గైస్ 2 వచ్చేసరికి 2025 అంటే ఈ ఇయర్, సో ఆగస్ట్ 1 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెంబర్ 3 తీసుకుంటే ఎంసీయూకి సంబంధించి యాక్చువల్గా మనందరూ తెలుసు ఫెంటాస్టిక్ 4 మూవీ రాబోతుంది కదా. సో అయితే ఈ మూవీకి సంబంధించి మార్వెల్ లోగోని, సో మూవీ డిస్ప్లే అవుతున్నప్పుడు మార్వెల్ లోగోని కూడా మనకు ప్రజెంట్ చేస్తాడు, అందరూ తెలిసిందే. సో అయితే మెయిన్గా ఈ మూవీ లోగోలో కొంత కాంట్రవర్సీ అయితే అయిందనమాట. కాంట్రవర్సీ కాదు, సమ్ కొత్తగా అయితే మూవీ లోగోని డిజైన్ చేశారు. అది కూడా ఒక రెట్రో స్టైల్లో డిజైన్ చేయడం వల్ల ఏమైందంటే దాని మీద కొంచెం నెగిటివిటీ అయితే అనిపించింది. ఎలా అంటే అది ఓల్డ్ డిజ్నీ రెట్రో స్టైల్లా ఉంది. సో మళ్ళీ చేంజ్ చేయండి అని అయితే కొంతమంది కొంటారు క్రిటిక్స్ వీళ్ళైతే సజెస్ట్ చేశారంట. బట్ యాక్చువల్గా ఫెంటాస్టిక్ 4 అనేది అది 1950s 60s టైం పీరియడ్లో జరుగుతున్న ఫస్ట్ ఎంసీ మూవీ బేస్డ్ లాంటిది అనమాట. అంటే కామిక్స్ పరంగా చూసుకుంటే ఫెంటాస్టిక్ 4 ఇస్ ద ఫస్ట్ కాబట్టి. సో అలా చూసుకుంటే అప్పుడు స్టైల్ అండి, మీరు ఎవరైనా టీవీ చూస్తుంటే డెఫినెట్గా ఒక ఐడియా క్లారిటీ వచ్చి ఉంటుంది. అదే అంత రెట్రో స్టైల్లో ఉంటుందో మీ అందరూ తెలిసిపోద్ది కదా. సో ఆ డిజైన్లు అయితే వాళ్ళు మొత్తం అన్నీ చేంజ్ చేస్తున్నారు అనమాట. సో దాని గురించి చిన్న కాంట్రవర్సీ లాగా అయింది. బట్ నో ప్రాబ్లం, మార్వెల్ చూసుకుంటుంది. సో దానికి సంబంధించి ఎటువంటి డౌట్ లేదు. సో కొత్త ఎంసీయూలోకనైతే మనం ఫెంటాస్టిక్ 4 చూడబోతున్నాం. నెంబర్ 4 చూసుకుంటే డే డెవిల్ బోర్న్ అగైన్. సో దీనికి సంబంధించి కూడా చాలామంది ఫ్యాన్స్ ఎగరే వెయిట్ చేస్తున్నారు. ఎంసీయూ ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు, దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట డే డెవిల్ గురించి. అయితే ప్రస్తుతానికి డే డెవిల్ గురించి చూస్తే ప్రీమియర్ ఎప్పుడు అవుతుందని చాలామంది డౌట్ ఉంది. యాక్చువల్గా ఈరోజే, అంటే నేను వీడియో షూట్ చేసి నేను స్క్రిప్ట్ రాసినప్పుడు 2 days ఉంది. బట్ ఇప్పటికైతే టుడే ఇస్ ద ప్రీమియర్ అనమాట. సో 2 episodes అయితే మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే ప్రీమియర్ అవుతాయి. సో ఇప్పుడు హాట్స్టార్ లేదు కాబట్టి జియో హాట్స్టార్ కాబట్టి డిజ్నీ ప్లస్ తీసేయండి, ఇక్కడైతే అవి ప్రీమియర్ అవుతాయి అనమాట. అయితే మొత్తం టోటల్గా ఈ సీజన్లో 9 episodes అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీజన్ 2 చూసుకుంటే 2026 మిడ్ ఇయర్లో కానీ లేదంటే స్టార్టింగ్లో కానీ ఉండే ఛాన్స్ ఉంది. అందులో 8 episodes మాత్రం ఉంటాయి. బట్ అది ఎప్పుడో ఫ్యూచర్లో కాబట్టి ఇందులో 9 episodes ఉంటాయి. డెఫినెట్గా చూడండి, చాలా అంటే చాలా చేస్తారు. డే డెవిల్ అంటే ఒక బ్రాండ్ మరి. అండ్ నెంబర్ 5 టామ్ హాలండ్ గురించి. యాక్చువల్గా టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గురించి మొన్నటి వరకు రీసెంట్గా 2 days బ్యాక్ వరకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే తన ఎంసీయూ కాంట్రాక్ట్ గురించి. సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా టామ్ హాలండ్ ఎవరి చేతిలో ఉన్నాడంటే సోనీ చేతిలో ఉన్నాడు ప్రజెంట్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ రైట్స్ అనేవి సోనీ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో ఎంసీయూకి సోనీకి మధ్య ఒక అండర్స్టాండింగ్తో వీళ్ళిద్దరూ ఎంసీయూలోకి స్పైడర్ మ్యాన్ తీసుకురావడానికి కెవిన్ ఫైగి సోనీతో ఒక టైఅప్ చేసుకున్నాడు. అయితే దీనికి అలా కంటిన్యూ అవుతుంది.
అయితే టామ్ హాలండ్ కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి సో చాలామంది ఏమనుకున్నారంటే ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. సో టామ్ హాలండ్ ఇక నుంచి ఎంసీయూలో ఫిల్మ్ 'స్పైడర్ మ్యాన్ 4' రాదు. సో సోనీ యూనివర్స్‌లోనే డెఫినెట్‌గా ఒక న్యూ 'స్పైడర్ మ్యాన్' ఫిల్మ్ వస్తది. అందులో డెఫినెట్‌గా ఆండ్రూ గార్ఫీల్డ్ యాక్ట్ చేస్తాడని ఒక న్యూస్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా సోనీకి, ఎంసీయూకి మంచి రిలేషన్ ఉంది. సో దానికి సంబంధించి మనం రీసెంట్‌గా ఒక టామ్ హాలండ్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఆల్రెడీ చెప్పాడు క్లియర్‌గా. సో 'స్పైడర్ మ్యాన్ 4' ఈస్ హ్యాపెనింగ్ అని. సో మనకందరికీ తెలుసు దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. యాక్చువల్‌గా టామ్ హాలండ్ కాంట్రాక్ట్ అయితే యాక్చువల్‌గా అయిపోయింది. బట్ కొన్ని న్యూ కాంట్రాక్ట్ అయితే బేస్డ్ ఆన్ సోనీ అండ్ ఎంసీయూ మీద డిపెండ్ అయ్యి ఒక న్యూ కాంట్రాక్ట్‌ని చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో 'స్పైడర్ మ్యాన్ 4' ఈస్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 'క్రేవన్ ద హంటర్' ఈ ఫిల్మ్ అనేది మార్చ్ 13న స్ట్రీమ్ అవబోతుంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా ఫేమస్ అయినటువంటి సిరీస్ ఏదైనా ఉందంటే డెఫినెట్‌గా వన్ ఆఫ్ ది బెస్ట్ 'స్ట్రేంజర్ థింగ్స్' అని చెప్పొచ్చు. అయితే 'స్ట్రేంజర్ థింగ్స్' సంబంధించి సో సీజన్ 5 ఆల్రెడీ వస్తుంది. సో ఇంకా రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. డఫర్ బ్రదర్స్ కూడా ఇంకా దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ చెప్పలేదు. అని డైరెక్ట్ క్లారిటీ ఇవ్వలేదు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే సీజన్ 5 ఈస్ ద ఎండింగ్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావట్లేదు. సో ఎండింగ్ కరెక్టే. అది ఎక్కడంటే సో దీని గురించి క్లారిటీ ఇస్తున్నాను మీ అందరికీ. సో సీజన్ 5 ఈస్ ద ఎండింగ్ ఆఫ్ 'స్ట్రేంజర్ థింగ్స్' కాదు. సీజన్ 5 ఈస్ ద ఎండింగ్ ఆఫ్ 11 స్టోరీ. సో ఇందులో 11 ఉన్న క్యారెక్టర్ ఉంటాడు కదా! సో ఇది మెయిన్ స్టోరీ ప్లాట్ అనమాట. ఇప్పటివరకు 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' మనం స్టార్టింగ్ నుంచి చూస్తుంది ఈ స్టోరీనే మెయిన్‌గా. సో అయితే ఈ స్టోరీ ఎండ్ అవ్వబోతుంది. బట్ సో 'స్ట్రేంజర్ థింగ్స్' యూనివర్స్‌లో అయితే ఇంకా ఉన్నాయి. స్టోరీస్ ఉన్నాయి. ఇంకా ఆ యూనివర్స్‌ని ఎక్స్‌పాండ్ చేద్దామని డఫర్ బ్రదర్స్ అయితే చూస్తున్నారు. రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా వీళ్ళు కొన్ని స్పిన్ ఆఫ్ స్టోరీస్‌ని అయితే డెవలప్ చేస్తున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో. సో అంటే ప్రస్తుతానికి ఇప్పుడు సీజన్ 5 ఉంది కదా! సో ఇది ఎండ్ అయిపోద్ది. ఎలా అనుకుంటే ఓన్లీ 11 స్టోరీని మాత్రమే ఎండ్ అయిపోద్ది ఆ యూనివర్స్‌లో. బట్ ఆ మిగతా యూనివర్స్‌లో ఇంకా చాలా స్టోరీస్ ఉంటాయి. కొన్ని ఇంకా స్పిన్ ఆఫ్స్ ఉంటాయి. సో వాటిని డెవలప్ చేసి మళ్ళీ కొత్త స్టోరీస్ కింద వాటిని తీసుకొస్తారు. సో ఈ క్యారెక్టర్స్ యొక్క రిఫరెన్స్‌లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇందులో అయితే చేంజ్ ఉండదు. బట్ ఈ స్టోరీ అయితే 11 స్టోరీ ఎండ్ చేసేస్తారు. సో కొత్త స్పిన్ ఆఫ్స్ వస్తాయి. లైక్ ఎలా అంటే 'స్ట్రేంజర్ థింగ్స్', 'ద ఫస్ట్ షాడో' సో ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో వీటిని డెవలప్ చేసి మళ్ళీ మన ముందుకి వస్తాయని డఫర్ బ్రదర్స్ అయితే క్లారిటీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 'స్నో వైట్' లైవ్ యాక్షన్ మూవీ అనమాట. యాక్చువల్‌గా 'స్నో వైట్' అనేది ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. చాలా ఫేమస్. అయితే దీనికి సంబంధించి డిజ్నీ దీన్ని లైవ్ యాక్షన్‌లోకి తీసుకొస్తుంది. అయితే ఇందులో మెయిన్ క్యారెక్టర్ కింద రిచర్డ్ జిగ్లర్ యాక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏమైందంటే సో ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా వేరే క్యారెక్టర్‌ని చూస్తున్నారని ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. కానీ యాక్చువల్‌గా కాదు. ఎందుకంటే డిజ్నీ కూడా దీని నుంచి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. యాక్చువల్‌గా ఏమైందంటే స్నో వైట్ యొక్క యంగర్ సీన్స్‌ని అంటే చిన్నప్పటి సీన్స్‌ని షూట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వేరే క్యారెక్టర్ కావాలి కాబట్టి సో చిన్నప్పటి సీన్స్ అంటే డెఫినెట్‌గా వేరే క్యారెక్టర్ కావాలి కదా! సో ఆ క్యారెక్టర్ కోసం అయితే ఎమిలియా ఫార్చర్‌ని అయితే సో కాస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి అందరూ ఏమనుకున్నారంటే సో మొత్తం టోటల్‌గా స్నో వైట్ క్యారెక్టర్‌ని చేంజ్ చేశారైతే అనుకున్నారు. కానీ డిజ్నీ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే యానిమేటెడ్ ఫిల్మ్స్‌ని తక్కువ అంచనా వేయకండి బాస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే డీసీయూకి సంబంధించింది. సో డీసీయూకి సంబంధించి మనందరికీ తెలుసు. సో ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు మొత్తాన్ని రీబూట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు చాప్టర్ 1 ఫేజ్‌లో అయితే ఉన్నాం. అయితే డీసీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ కంట్రోల్‌లో ఎవరున్నారో తెలుసుగా సో జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్. సో వీళ్ళిద్దరి కంట్రిబ్యూషన్‌తో అయితే ఇప్పుడు డీసీయూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ యూనివర్స్‌లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి గాడ్స్ అండ్ మాన్స్టర్స్. అయితే ఇక్కడ జేమ్స్ గన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాకు బాగా నచ్చింది యాక్చువల్‌గా. సో ఎందుకంటే అంతకుముందు డీసీ లాగా ఫుల్‌గా రష్ చేసేయకుండా ముందుకి త్వరగా ఫాస్ట్‌గా తోసేయకుండా ముందు కోర్ ప్లాట్‌ని దేన్నైతే దాన్ని బిల్డ్ చేస్తున్నాడు స్లోగా. సో ఏంటంటే ఇందులో కోర్ ప్లాట్ ఏదైనా ఉందంటే అది జస్టిస్ లీగ్ అనమాట. సో జస్టిస్ లీగ్‌కి ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క స్పిన్ ఆఫ్‌ని ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. దీనివల్ల ముందు సో ఇండివిడ్యువల్‌గా క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు మనకి ఒక్కొక్క ఫిల్మ్‌తో. ఆ తర్వాత వీళ్ళందరినీ జస్టిస్ లీగ్ వైపు అయితే సో స్టోరీ మొత్తాన్ని ప్లాట్ మొత్తాన్ని తిప్పుతారు. అయితే ఇప్పుడు జస్టిస్ లీగ్‌కి సంబంధించి కొత్త క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. సో అందులో ఏంటంటే ముందు హాక్ గాల్. అది ఈ క్యారెక్టర్ ప్లే చేసేది ఎజబెల్లా మెర్సెట్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జస్టిస్ లీగ్ కూడా చాలా కీ మూమెంట్. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ చూసుకుంటే గ్రీన్ ల్యాంటర్న్. ఈ క్యారెక్టర్‌లో జాన్ స్టీవర్ట్ అయితే యాక్ట్ చేస్తున్నారనమాట. సో మనకి చాలా ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఆ లిస్ట్‌లో చూస్తే డెఫినెట్‌గా మనకి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కనిపిస్తది. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త ఫిల్మ్ కూడా రాబోతుంది ఈ యూనివర్స్‌లోనే. అదే 'హంట్ ఫర్ గాలం'. యాక్చువల్‌గా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది యాంటీ సర్కిస్ అనమాట. అయితే రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఈ మూవీ కోసం చాలామంది ఎగరు వెయిట్ చేస్తారు. అదే ఆళ్ళు అనుకున్న దాని ప్రకారం చూస్తే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఇయర్‌లో డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ అవ్వాలి యాక్చువల్‌గా. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఈ మూవీ 2026లో రాదు. 2027లో డిసెంబర్‌లో వస్తది. అంటే 1 ఇయర్ డిఫరెన్స్ వస్తది. ఎందుకు అని రీజన్ అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఫిల్మ్ ఇంకా స్క్రిప్ట్ వర్క్‌లోనే ఉంది. సో ఈ స్క్రిప్ట్ వర్క్ నుంచి దాన్ని దాటి సో నెక్స్ట్ షూటింగ్‌కి, వీఎఫ్ఎక్స్‌కి అన్నీ టోటల్‌గా వెళ్ళేసరికి డెఫినెట్‌గా ఆ డేట్ అనేది పుష్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. సో దట్స్ వై నెక్స్ట్ ఇయర్ కాకుండా వచ్చే ఇయర్‌లో రిలీజ్ అవుతుందని చెప్పాడాయన.
ఇంకా మీలో ఎంతమంది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చూసారు? కానీ కామెంట్ చేసుకొని చెప్పండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విక్డ్. సో ఈ ఫిల్మ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిస్తే మాత్రం చాలా మంచిది. సో అయితే ఇప్పుడు ఆస్కార్‌లో కూడా దుమ్ము రేగొడుతుంది ఈ ఫిల్మ్ అయితే. సో ఈ ఫిల్మ్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. సో నెక్స్ట్ విక్డ్ పార్ట్ 2 ఉంటుందా లేదా అని చాలామంది డౌట్ ఉంది. బట్ యాక్చువల్‌గా పార్ట్ 2 ఉంది. అంటే ఈ సంవత్సరం నవంబర్ 21న ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. యాక్చువల్‌గా ఈ ఫిల్మ్స్‌ని బ్రాడ్‌వే మ్యూజికల్ నుంచి విక్డ్ అనే దాని నుంచి అడాప్ట్ చేసుకొని ఈ ఫిల్మ్స్‌ని తీశారు. సో గైస్ ఈ మెయిన్‌గా అయితే ఇంపార్టెంట్ హాలీవుడ్ అప్డేట్స్ అనమాట. సో మీకు ఇందులో ఏది ఫేవరెట్‌గా దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్ అన్నీ చేసుకొని వచ్చేస్తా. ఓకేనా? సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.